నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోలో ఎన్బీకే 109 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అయితే ఇందులో ఊర్వశి రౌటెల, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు టాక్. కానీ హీరోయిన్గా నటించేది ఎవరో, అలాగే విలన్ తదితరుల పాత్రలో నటించే నటీనటుల వివరాలు సీక్రెట్గా ఉంచుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఎన్బీకే 109లో హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ప్రజ్ఞా జైస్వాల్ ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటో బాలయ్య షూటింగ్ సెట్ నుంచి చేసిందేనని నెటిజన్లు పట్టేశారు. దీంతో ఎన్బీకే 109లో హీరోయిన్ ఆమె అని అంతా ఫిక్స్. కానీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ అమ్మడు పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. అయితే వీరిద్దరు ఇంతకు ముందే ఓ సినిమాలో నటించారు. మళ్ళీ ప్రజ్ఞాకి బాలయ్య ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీనికి కారణం వీరిద్దరు కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ హిట్ జంట ఎన్బీకే 109లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాబీ కొలీ డైరెక్షన్లో సాలిడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలైపోయాయి. ఈ క్రమంలో బాలయ్య కొంతకాలం సినిమాకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ప్రచారాల్లో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి సెట్లో పాల్గొన్న బాలకృష్ణ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్గా పనిచేస్తున్నారు. బాలకృష్ణ 109వ సినిమాకు ఇదివరకు వీరమ్మ టైటిల్ ప్రచారంలో ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మార్చి అసురుడు అని పెట్టబోతున్నారని టాక్. అదే కాదు, డీమన్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న బాలయ్య 109వ సినిమాతో కూడా అదే రేంజ్ మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ 110వ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాబోతుంది. అయితే ఈ సినిమా అఖండకు సీక్వెల్గా ఉండబోతుందని అర్థమవుతుంది. అఖండ 2 సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 సినిమా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.